అంటే ఆయన ఫామ్ హౌస్ జైలుకి అంతకు మించిన పెద్ద శిక్ష ఏముంది అంటుండగా రేవంత్ రెడ్డి. అంటే ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ ములాఖత్ రాజకీయాలకి పరాకాష్ట. మరి ఇక దానికి ఇంకేముంది, కేటీఆర్ని కూడా ఫామ్ హౌస్లో ఉంచు, హరీష్ రావుని కూడా ఫామ్ హౌస్లో ఉంచు, అందరు జైల్లో ఉన్నారని ఫీల్గా. నువ్వు చెర్లపల్లిలో ఉన్నప్పుడు గట్లే ఉన్నావా అనేది ఒకసారి ఆలోచించుకో. అది ఆయన ఇష్టం, దానికి మనం అంతకంటే ఎక్కువ ఏం చెప్తాం. సో ఫోన్ ట్యాపింగ్ కేసు మూమెంట్ కరెక్ట్ గానే వెళ్తుందని మీకు అనిపిస్తలేదు? 100% తప్పు వేలబోతుంది. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం. పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి కూడా నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిన మాట వాస్తవం. ఇవాళ అదే రేవంత్ రెడ్డి మాట మార్చి నా ఫోన్ ట్యాపింగ్ అయింటే నాకు నోటీసులు ఇద్దరు కదా అని చెప్పినప్పుడే ఇంకేముందన్న ట్యాపింగ్ కేసు. అంటే మీరు ఒకవేళ ఉండుంటే ఈ పాటికి అరెస్ట్ అయిపోయారు అందరూ. ఎవరెవరు? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఇట్లా మాట్లాడినందుకు నువ్వు, నీలాగా మాట్లాడినందుకు ఇంకో 4 ఛానళ్ళు, అందరినీ లోపలేద్దు. తప్పకుండా వేద్దు. ప్రజలు అధికారం ఇచ్చిన రోజు తప్పకుండా వేస్తారు. ఇప్పుడు ఇది ములాఖతులో భాగంగా వేయట్లేదని అంటారా? అంటే లోకల్ పార్టీ వాళ్ళకి ములాఖతు లేనట్టుంది, కానీ ఢిల్లీ వాళ్ళకి ఏదో ములాఖతు ఉన్నట్టు కనబడుతుంది. కేసీఆర్ కి, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకి.